సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలనుకున్న సమంత. కానీ ఆమె జీవితంలోకొచ్చిన రాజ్ ఒక్క మాటతో అన్నీ మారిపోయాయా? మయోసైటిస్‌తో పోరాడి మళ్ళీ టాలీవుడ్ క్వీన్‌గా ఎలా ఎదిగింది? 'తసాదియా' పాట షూటింగ్ సమయంలో ఉదయాన్నే తలతిరుగుడు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు విశాఖ సక్సెస్ మీట్‌లో ప్రకటించిన 'మా ఇంటి బంగారం 2' నిజంగానే మరింత పెద్ద ప్రాజెక్ట్ కాబోతుందా? ఈ వీడియోలో సమంత జీవితాన్ని మార్చిన అసలు కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వెలకట్టలేని స్టార్డమ్, అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్, వరుస బ్లాక్ బస్టర్లు, ఇలా టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ సమంత. కానీ ప్రతి స్టార్ జీవితంలో కష్టాలొస్తాయి. ఆ కష్టాలను ఎదుర్కొని మరింత బలంగా తిరిగి రావడం కొద్దిమందికే సాధ్యం. సమంత కూడా అలాంటి ఫైటర్లలో ఒకరు. 'మా ఇంటి బంగారం' సినిమా కేవలం ఒక మూవీ కాదు, ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. మయోసైటిస్‌తో పోరాటం ప్రారంభమైన తర్వాత సమంత జీవితం పూర్తిగా మారిపోయింది. రోజురోజుకు ఆరోగ్య సమస్యలు పెరగడం, శారీరకంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవడం, ఇవన్నీ ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ సమయంలో సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అంతేకాదు, పూర్తిగా ఇండస్ట్రీని వదిలేయాలని కూడా ఒక దశలో ఆలోచించిందని తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలు కెమెరా ముందు గడిపిన ఒక నటికి ఒక్కసారిగా ఆ ప్రపంచాన్ని వదిలేయటం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. కానీ అదే సమయంలో ఆమె జీవితంలో ఒక వ్యక్తి ఆమెకు పెద్ద సపోర్ట్గా నిలిచాడు. అతడే రాజ్. సమంత పూర్తిగా సినిమాలు మానేయాలని అనుకుంటున్న సమయంలో రాజ్ ఆమెకు ధైర్యం చెప్పాడని సమాచారం. నువ్వు మళ్ళీ చేయగలవు, నీ అభిమానులు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నారు, ఇది నీ కొత్త ప్రారంభం కావచ్చు అంటూ ఆమెకు నమ్మకం కలిగించాడట. అప్పుడే 'మా ఇంటి బంగారం' కథ ఆమె దగ్గరికి వచ్చింది. కథ విన్న తర్వాత ఇది కేవలం ఒక సినిమా కాదు, తన జీవితాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశం అని భావించిందట. అలా చివరకు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ఆమె కెరీర్లోనే అత్యంత ముఖ్యమైన మలుపుగా మారింది. మయోసైటిస్ అనేది చాలా క్లిష్టమైన ఆటోఇమ్యూన్ వ్యాధి. శరీరంలో కండరాల బలహీనత, అలసట, నొప్పులు, ప్రతి చిన్న పని కూడా కష్టంగా మారుతుంది. కానీ సమంత ఎప్పుడూ ఓడిపోలేదు. యోగా, మెడిటేషన్, ఫిట్నెస్, సరైన ఆహారం, ఇవన్నీ ఆమె దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ప్రతిరోజు తనను తాను మరింత బలంగా మార్చుకుంటూ ముందుకు సాగింది. అభిమానుల ప్రేమ కూడా ఆమెకు పెద్ద బలంగా నిలిచింది. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఆమెకు మద్దతు తెలిపారు. 'తసాదియా' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కానీ ఈ పాట షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఉదయం వేళల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సమంతకు పదే పదే తలతిరుగుడు వచ్చేదట. దానికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు. అయినా కూడా షూటింగ్ను మధ్యలో ఆపకుండా తన కమిట్మెంట్ను చూపిస్తూ పాటను పూర్తి చేసిందట. ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన బాధ్యతను నెరవేర్చడం సమంత ప్రత్యేకత అని అభిమానులు అంటున్నారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆమెపై మరింత గౌరవం పెరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. 'మా ఇంటి బంగారం' విజయం తర్వాత విశాఖలో జరిగిన సక్సెస్ మీట్లో అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఎదురైంది. ఎవరూ ఊహించని విధంగా రాజ్ వేదికపైకి వచ్చి 'మా ఇంటి బంగారం 2' గురించి అధికారికంగా ప్రకటించాడట. ఈ ప్రకటనతో అభిమానుల ఆనందంలో మునిగిపోయారు. మొదటి భాగం కంటే రెండో భాగం మరింత భారీ స్థాయిలో ఉండబోతుందని, కథ కూడా మరింత ఎమోషనల్గా ఉండబోతుందని సమాచారం. సమంత పాత్రను ఇంకా పవర్ఫుల్గా చూపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటే చర్చ, 'మా ఇంటి బంగారం 2' ఎలా ఉండబోతోంది? మొదటి భాగం విజయాన్ని మించి రికార్డు సృష్టిస్తుందా? సమంత మరోసారి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుందా? మయోసైటిస్తో పోరాడి జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించి మళ్లీ టాలీవుడ్ క్వీన్గా నిలవడానికి సిద్ధమైన సమంత ప్రయాణం నిజంగా ఎంతో ప్రేరణాత్మకం. మరి ఫ్రెండ్స్, సమంత కంబ్యాక్ గురించి మీ అభిప్రాయం ఏంటి? 'మా ఇంటి బంగారం 2'పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. జై తెలుగు సినిమా.